హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాచూర్ సాయిని మళ్ళీ వచ్చేసాను. ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూస్తుందైతే పామూరులోని వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం. ఈరోజు విషయం ఏందో మీకు తెలుసు కదా, తొలి ఏకాదశి. హిందువులంతా కూడాను ఏదైనా మంచి పని చేయాలంటే ఫస్ట్ క్యాలెండర్ చూడగానే ఏకాదశి ఎప్పుడు వస్తుందని చెప్పేసి చూస్తుంటారు. అంటే అంత మంచిదన్నమాట. ఏకాదశి రోజున ఏదైనా పని చేస్తే అంతా కూడా శుభం జరుగుతుందని చెప్పేసి హిందువుల నమ్మకం. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి ఏకాదశిని మనం పండుగ వాతావరణంలాగా చేసుకుంటాం, తొలి ఏకాదశి అని. ఇప్పటి నుంచి కూడా పండుగలన్నీ కూడా స్టార్ట్ అవుతాయనేది ఒక నమ్మకం అనమాట. అలాగే ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళడం జరుగుతుంది. అందుకనే శయన ఏకాదశి కూడా అని పేరు కూడా పిలుస్తారనమాట. ఇదిగోండి మీకు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి స్వామివారు ఎవరైతే ఉన్నారో సత్యనారాయణ స్వామి అన్నమాట. ఇక్కడ కళ్యాణ మండపం అని చెప్పాను కదా, ఈ కళ్యాణ మండపంలో ప్రతి సంవత్సరం కూడాను సామూహిక వ్రతాలు అయితే చేస్తారు. సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేశారు. కానీ ఈ సంవత్సరం అయితే రికార్డు పరంగా 128 గంటలు అయితే కూర్చోవడం జరిగింది. ఇది అద్భుతమైనటువంటి విషయం అని చెప్పచ్చు. చూడండి ఎంతమంది కూడా భక్తి శ్రద్ధలతోటి వచ్చి ఈ పూజకి పాల్గొన్నారు. ఫ్రెండ్స్, చూడండి ఎంతమంది జంటలు అయితే కూర్చున్నారో ఈ పూజకు. ఈ విధంగా పూజకు కూర్చున్న తర్వాత భోజన సదుపాయం కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేశారనమాట. ఫ్రెండ్స్, మరి విషయంకి వస్తే యోగ నిద్రలోకి వెళ్ళినటువంటి శ్రీ మహావిష్ణువు 4 నెలల తర్వాత మళ్ళీ కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు యోగ నిద్రలోంచి బయటికి వస్తారనమాట అని పురాణాల కథనం ప్రకారం చెప్పడం జరుగుతుందనమాట. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో ఇక్కడ. ఈ విధంగా చేయడం వల్ల ప్రజల్లోకి భక్తి భావన అనేది చాలా వరకు వెళ్తుందని చెప్పేసి ఒక నమ్మకం అన్నమాట. ఫ్రెండ్స్, మీ దేవస్థానంలో అంటే మీ ఊర్లో ఇటువంటి దేవస్థానం ఉందా? ఒకవేళ దేవస్థానం ఉంటే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారా లేదని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఎవరైనా మంచి విషయాన్ని ఏదైనా పనిని స్టార్ట్ చేయాలనుకుంటే ఏకాదశిని అయితే స్టార్ట్ చేయండి, అంతా శుభం జరుగుతుంది.